25 మందితో ఏపీ కేబినెట్, సీఎంగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం. హాజరైన మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, తర్వాత నడ్డా. మినిస్టర్ బెర్తుల్లో టీడీపీకి 20, జనసేనకు 3, భారతీయ జనతా పార్టీకి 1. 13 మంది ఓసీ, 7 బీసీ, 2 ఎస్సీ, ఎస్టీ మైనార్టీ నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చిందంట. తిరుమలకు చంద్రబాబు ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో డాక్టర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్వాగతం పలికినరు, తీసుకొచ్చిన తర్వాత ప్రధాని అటు అమిత్ షా, అటు కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అటు ఎన్డీఏ నేతలు చాలామంది కూడా ప్రముఖులు హాజరైనరంట. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు హాజరైనరు. రజనీకాంత్, తర్వాత ఇక్కడ చిరంజీవి, అటు బాలకృష్ణ అందరూ కూడా హాజరైనరంట. కార్యక్రమానికి భారీగా అట్టహాసంగా ఆ కార్యక్రమం ముగిసింది. ఇవాళ ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు దానిపైన ఇవాళ క్లారిటీ ఇస్తారు. ఎవరికి పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రితో పాటు తర్వాత గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు, తర్వాత ఇక్కడ అటవీ, పర్యావరణం ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు కీలకమైనటువంటి శాఖలనే జనసేనకు కూడా అప్పగిస్తారట.